కానీ నా లైఫ్లో మాత్రం నేను చెప్తున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా, కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం, మందు తాగి చావాలనుకున్నాం, పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. ఈ గతి వచ్చింది కదా దేవుడా, ఇలాంటి కర్మ పట్టింది కదా దేవుడా, పసిబిడ్డలకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాం. అలాంటి దిక్కుమాలిన స్థితిలో జీవం గల దేవుడు దర్శించాడు. అంతవరకు ఓకే. నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా ఫ్యామిలీ కనెక్ట్ కాల దేవుడికి. నేను చెబుతుంటే వాళ్ళు వింటలా, నేను ఎన్ని చెప్పిన ఎట్లా వింటారు వాళ్ళు? దేవుని శక్తి చూడాలిగా. ఎగతాళి చేశారు కూడా. నా తోడబుట్టిన అన్న ఒకరోజు అతి చండాలంగా దూషించాడు నన్ను. పొద్దుగోకులు ప్రార్థన అని పోతున్నాడు ఈ దరిద్రుడని. బండబూతులు దూషించాడు నన్ను. నేను లేననుకొని తిట్టాడు. ఆ ఇంట్లో పొడవుగా ఉంటుంది ఇల్లు, 3 గదులు ఉంటాయి, 4వ గది వంటగది, ఆ రెండింటికి మధ్య ఖాళీ ఉంటే ఆ ఖాళీలో మోకరించున్నాను నేను. వాడు తిట్టే తిట్లన్నీ నాకు వినపడుతున్నాయి. మా అన్న ఈ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీద నుంచి లేవద్దు, మోకాళ్ళ మీదే ఉండు నువ్వు. రోషం మాట అంటే పడలేను. వాడు తిడతా ఉంటే ఆ దోషం వినపడుతుంటే కళ్ళలో నీళ్లు కారిపోతాయి. లోకంలో ఉంటే పోయి గొంతు పట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. ఏంది నాయన, నేను భక్తి చేస్తుంటే ఇంత చండాలంగా అనుకుంటున్నారు ఏంది నాయన అన్న. నీ కార్యం చూడకపోతే వీళ్ళు మారరయ్యా, నీ శక్తి అనుభవించకపోతే వీళ్ళు మారరయ్యా. మొర్రపెట్టి గోజాడి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ప్రార్థన, పొద్దున్నే ప్రార్థన, వ్యాపారానికి వెళ్ళొచ్చి ప్రార్థన, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మోకాళ్ళు వేయటం, అయ్యా కదులయ్యా గోజాటం. నా దేవుడు బలమైన బాహు చాపి కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. వరుసగా ఒక్కొక్కటి అద్భుతం చేయటం మొదలుపెట్టాడు. కార్యాలు ఎప్పుడైతే చూశారో ఇక మారు మాట లేకుండా వాళ్ళే వచ్చి ఏకంగా బాప్తిస్మాలే పొందేశారు. ఈరోజు నీ కుటుంబం కూడా దేవుని శక్తి చూడాలి తమ్ముడా. దానికి నువ్వే నడుం కట్టాలి. ఇంటి మొత్తం నిద్రపోయినా నువ్వు నిద్రపోకూడదు తమ్ముడా. భక్తిపరుడు ఆత్మీయుడు నువ్వు కూడా నిద్రపోతే ఇంటిని బాగు చేసేవాడు ఎవడు తమ్ముడా? నీ కుటుంబాన్ని కట్టేదేవుడు తమ్ముడా, నీ కుటుంబాన్ని బయటికి తెచ్చేదేవుడు తమ్ముడా, నువ్వేగా. కష్టపడినా, నిలబడినా, భక్తి చేసినా, శక్తి చూపినా, కుటుంబ శ్రేయస్సు కోసం గోజాడినా నువ్వేగా తమ్ముడా. నడుంగట్టు తమ్ముడా. ఇంటికి దీపము చెల్లెమ్మా, ఇంటికి దీపము. కన్నీరు గార్చు దేవుడి ముందు. నా దేవుని శక్తి నీ ఇంటి మీదకి దిగొస్తే కేకలు పెడతా వచ్చి రక్షణ పొందుతారు. కేకలు పెడతా సిద్ధపడి ప్రార్థన చేయండి.